లెజెండ్ అంటే అర్థమేమో గాని పలానా వ్యక్తిని చూస్తే అలాగే అనాలనిపిస్తుందంటే అలాంటి వ్యక్తే దాసరి నారాయణరావు గారు. అజరామరమైన ప్రతిభను కనబరిచిన దర్శకరత్న దాసరి నారాయణరావు గారి డైరెక్షన్ లో వచ్చిన టాప్ 25 మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 ప్రేమాభిషేకం. ఏనాటితో కలకాలం నిలిచిపోగల ప్రేమ కథను తీసి ఘన విజయాన్ని సాధించారు దాసరి గారు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని రికార్డులు అలాగే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. తను ప్రేమించిన అమ్మాయి క్షేమం కోసం తన ప్రేమను త్యాగం చేస్తూ హీరో పడే నరకయాతన, అందులోనే సంతోషం ఉంది అనేలా అనిపించే అద్భుతమైన రచన చేశారు దాసరి నారాయణరావు గారు. ముఖ్యంగా ఇందులోని పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. మరి ఆ క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రవర్తి గారికే కాదు, లిరిక్స్ అందించిన దాసరి గారిది కూడా. శ్రీదేవి గారితో ఆడిపాడిన ఏఎన్ఆర్ ప్రేమాభిషేకం మూవీ 1981లో విడుదలై నిండు చోళాలను కూడా థియేటర్ వైపు అడుగులు వేయించేంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ ప్రేమాభిషేకం. నెంబర్ 2 బొబ్బిలిపల్లి. ఇది కథ అన్నగారి యాప్ట్ టైటిల్ అనేలా దర్శకరత్న దాసరి ఈ సినిమాని తెరకెక్కించారు. ఎన్టీఆర్ తో రాఘవేంద్రుడు మాత్రమే అద్భుతాలు చేయగలడా, నేను కూడా చేయగలను అంటూ ఈ మూవీతో తిరుగులేని రికార్డులను సృష్టించారు దాసరి. అన్యాయాలపై పోరాడే హీరో ఎలా అజ్ఞాతంలోకి వెళ్లి బొబ్బిలిపల్లిగా మారి ఒక్కొక్కరు చేసే తప్పులకు ఎలా శిక్షలు వేశాడు అనేది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో హీరోయిన్ గా శ్రీదేవి గారు నటనకు గ్లామర్ కు స్కోప్ ఉన్న పాత్రను పోషించారు. 1982లో రిలీజ్ అయింది ఈ సినిమా. నెంబర్ 3 దాసరి వారి కలం నుండి జాలువారి గళం నుండి తెరకెక్కిన మరో అద్భుతమైన మూవీ ఉసయ రాములమ్మని ఈ లిస్ట్ లో కూడా మనం చెప్పుకోవచ్చు. మదమెక్కిన భూస్వాములపై ఓ బలహీన వర్గ స్త్రీ బలవంతులైన వారితో ఎలా పోరాడింది అనేది విజయశాంతి గారు ప్రధాన పాత్రగా ఈ సినిమాని తెరకెక్కించగా ఈ సినిమాకు దాసరి గారు ఎన్ని ప్రశంసలు అందుకున్నారో లెక్కలేదు. ఈ సినిమాలో టైటిల్ సాంగ్ ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ఆంగ్లో ఇండియన్స్ చే కూడా స్పెషల్ ఆర్కెస్ట్రాలు పెట్టించేలా చేసింది. వందే మాత్రం శ్రీనివాస్ గారు దాసరి గారి ఆలోచనల నుండి పాటలను కంపోజ్ చేశారా అన్నట్లు వర్క్ చేసి సక్సెస్ అందుకున్నారు. నెంబర్ 4 ఒరే రిక్షా. ఇది కూడా అణగారిన వర్గాలపై కొందరు ధనికులు చేసే ఆకృత్యాలను ఎలా ఒక సాధారణ పౌరుడు తిరుగుబాటు చేశాడన్నది ముఖ్యంగా చెల్లెల సెంటిమెంట్ ప్రధానంగా చూపిస్తూ ఆర్ నారాయణమూర్తి గారి లాంటి స్టార్ హీరోతో ఇమేజ్ ను రెట్టింపు చేసే కథనం తీసుకొచ్చి తెరకెక్కించారు దాసరి నారాయణరావు గారు. మూవీ ఆంధ్రప్రదేశ్ థియేటర్లని ఏకదాటిగా ఈ ఏరియా ఆ ఏరియా అని తేడా లేకుండా కిటకిటలాడించేసింది. దట్ ఈస్ దాసరి, దట్ ఈస్ మూర్తన్ అనే స్థాయిలో ఘన విజయం సాధించింది. 5 ఎన్టీఆర్ గారిని కథానాయకుడిగా ఎంచుకొని చేసిన మరో అద్భుతమైన చిత్రం సర్దార్ పాపారాయుడు. పోలీస్ ఆఫీసర్ గా అతని కుమారుడుగా 2 పాత్రలు ఎన్టీఆర్ చేయించి అప్పటి ఆయన ట్రెండ్ కి తగ్గట్లుగా కథనంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని చూశారు దాసరి. రాజ్యంలో చీడ పురుగుల్ని చంపే క్రమంలో తాను మరణించిన నేను సైతం అనే పాత్రల పాపారాయుడు నడిపిన విధానం చూస్తే దాసరి గారు ప్రతిభకు సెల్యూట్ చేయాల్సిందే. నెంబర్ 6 కటకటాల రుద్రయ్య. రెబల్ స్టార్ కృష్ణరాజు గారి నుంచి ఆయన అభిమానులు ఆశించిన అన్ని అంశాలను ఇందులో పొందుపరిచి చాలా అద్భుతంగా తెరకెక్కించారు. చిన్నతనంలోనే తల్లి నుండి దూరమైన హీరో ఎలా పెరిగి రుద్రయ్యగా మారాడో, తర్వాత తన గతం చేసిన జ్ఞాపకాలతో ఎలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేశాడో అన్నది ఆద్యంతం ఎమోషనల్ అండ్ కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కించి ఘన విజయం దక్కించుకున్నారు దాసరి గారు. దాసరి గారు ఒక్కో హీరోని చూసే కోణం ఆ హీరోకి ఎంత చక్కగా సెట్ అవుతుందో ఈ మూవీ చూస్తే కృష్ణరాజు గారు తప్ప మరెవరు ఈ పాత్రకు సూట్ అవ్వరు అనే విధంగా ఉంటుంది. ఈ సినిమా 1978లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నెంబర్ 7 గోరింటాకు. నటభూషణుడు అనే బిరుదుకు చిరస్మరణీయమైన గుర్తింపు తెచ్చిన శోభన్ బాబు గారితో తెరకెక్కించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా గోరింటాకు. చిన్నప్పటి సంఘటనలతో తండ్రిపై ద్వేషం పెంచుకున్న హీరో ఎలా చనిపోయిన చెల్లెల్ని తలుచుకుంటూ, ఏ అచ్చటా ముచ్చటా లేక భర్త ఉన్న మూడువారిని జీవితంలో బతుకుతున్న తన తల్లిని తలుచుకుంటూ, మరో పక్క గుప్పెడంత ప్రేమలో పైకి ఆనందాన్ని చూపిస్తూ లోపల నైరాశ్యంతో బతికే హీరో క్యారెక్టర్ కొనసాగుతుంది. నెంబర్ 8 సూరిగాడు. చిన్నప్పటి నుంచి తన సర్వస్వాన్ని తన కొడుకు ఉన్నతి కోసం దారిపోసే ఓ తండ్రికి సంబంధించిన కథ ఈ సూరిగాడు. ఇందులో దాసరి గారు టైటిల్ రోల్లో నటించగా పెద్దయ్యి ఓ స్థాయికి వచ్చిన కొడుకు ఆ తల్లిదండ్రులను అసహ్యించుకునే పాత్రలో సురేష్ గారు నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎక్స్పెక్టేషన్ మించి ఘన విజయాన్ని దక్కించుకుంది. అవార్డులకే ఈ సినిమా ఒక అలంకారం అన్న రీతిలో ఈ సినిమాని తెరకెక్కించారు దాసరి నారాయణరావు గారు. నెంబర్ 9 తాతామనోడు. దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ఇదే అయినా 100 సినిమాల అనుభవం ఉన్నట్లు ఇండస్ట్రీ పెద్దల దృష్టిని ఆకర్షించారు. రాజబాబు గారు, ఎస్వి రంగారావు గారు టైటిల్ రోల్ అద్భుతంగా నటించగా ఫ్యామిలీ ఎమోషన్ చూపించి గుండె బరువెక్కించే కథతో దాసరి గారు ఘన విజయం అందుకున్న ఈ సినిమా ఖచ్చితంగా ఒక్కసారైనా చూసి తెరాల్సిందే. ఇది 1972లో రిలీజ్ అయింది. నెంబర్ 10 అమరాజీనామా. కుటుంబ బాధ్యతలను తన నెత్తిన వేసుకుని తన బిడ్డలకు మనవరాళ్లకు ఏం కావాలో చూసుకుంటున్న శారద గారు చివరికి కొడుకులు కోడళ్లతో మాటలు పడాల్సి రావడంతో తన అమ్మ పదవికి రాజీనామా చేస్తున్నట్టు సంచలనమైన నిర్ణయం తీసుకోవటం, ఇలా కొత్త పాయింట్ తో దాసరి గారు ఈ స్త్రీ యొక్క గొప్పతనాన్ని, అందున అమ్మ యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించి ఆకట్టుకున్నారు. ఈ మూవీ 1991లో వచ్చింది.
నంబర్ 11 బలిపీఠం. దాసరి గారి నుండి వచ్చిన అర్థవంతమైన సినిమాల్లో ఇదొకటి. శోభన్ బాబు గారు, శారద గారు ప్రముఖ పాత్రలో వచ్చిన ఈ మూవీ కులాల కంటే కల్మషం లేని మనసులే ముఖ్యం అన్న కోణంలో తెరకెక్కింది. ఇది బాక్సాఫీస్ వద్ద సరికొత్త విజయాన్ని అందుకుని ప్రేక్షకులకు కొత్త రకమైన అనుభవాన్ని పంచింది. 1975లో వచ్చిన ఈ సినిమా దాసరి గారి కెరియర్ తొలినాళ్ళలోనే చాలా గొప్ప చిత్రంగా నిలిచింది. నంబర్ 12 రాధమ్మ పెళ్లి. సూపర్ స్టార్ కృష్ణ గారు, శారద గారు నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ ఇది. తక్కువ జాతి కులం మతం పేరుతో తన తండ్రి ఎవరో తెలియదని ఊరందరిచే వెలివేయించబడ్డ శారద గారిని పెళ్లాడిన కృష్ణ గారు తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో, ముఖ్యంగా రాధమ్మగా, ఆమె తల్లిగా శారద గారి నటన అమోఘం. 13 దీపారాధన. నటభూషణ్, శోభన్ బాబు గారితో తెరకెక్కించిన ఈ మూవీ దాసరి గారికి మంచి గుర్తింపు తెచ్చింది. నిరుద్యోగులు అయిన ముగ్గురు యువకుల చుట్టూ చక్కని ఎమోషన్ తో సాగే ఈ కథలో హీరోయిన్ గా జయప్రద గారు శోభన్ బాబు గారి పక్కన చాలా చక్కని నటన కనబరిచారు. ముఖ్యంగా తెల్ల కాగితం మనిషి జీవితం అనే ఓ పాట ఎంతో భావుకతకు పొందుపరిచి రాశారు దాసరి గారు. నంబర్ 14 సీతారాములు. గాన గంధర్వులు ఎస్పి బాలు గారి గలం నుండి జాలువారిన తొలి సంధ్య వేళలు అనే పాట ఈ చిత్రంలోనిదే. అర్థవంతమైన ఈ పాటకు అంతే అర్థవంతమైన కథను జోడించి దర్శకత్వం వహించారు దాసరి. కష్టాన్ని నమ్ముకొని కార్మికుల కోసం తన భార్యకే ఎదురెళ్లే పరిస్థితుల్లో హీరో కృష్ణంరాజు గారు నటన ఆకట్టుకుంటుంది. అలాగే ఆయన భార్యగా జయప్రద గారు కూడా చక్కగా ఒదిగిపోయారు. ఈ మూవీ 1980లో వచ్చి మంచి విజయాన్ని నమోదు చేసింది. నంబర్ 15 స్వర్గం నరకం. మోహన్ బాబు గారు, దాసనారాయణరావు గారు నటించిన ఈ మూవీ చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచి ఆకట్టుకుంది. హ్యాపీగా కలిసి ఉండే ఓ జంట సంతోషం లేని మరో జంట మధ్య ఆనందం నింపాలని చేసే ప్రయత్నాలతో కూడిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను విశేషంగా అలరించింది. అంటే నంబర్ 16 తూర్పు పడమర. ఇది ఒక అద్భుతమైన మూవీ. నిజంగా ఇంత గొప్ప థాట్ రావటం అంటే అది దాసరి గారికే చెల్లుతుందేమో. తనకంటే వయసులో పెద్దదైన స్త్రీతో ప్రేమలో పడిన హీరోకి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయన్నది, అలాగే గొప్ప గాయని అయిన ఆమె జీవితం ఎందుకు నైరాశ్యంతో మిగిలిపోయిందన్నది చాలా ఎమోషనల్ గా తీసుకెళ్లి ఆడియన్స్ కి మంచి అనుభవాన్ని పంచారు దాసరి. నంబర్ 17 రంగూన్ రౌడీ. కృష్ణరాజు గారు, జయప్రద గారులచే మంచి కమర్షియల్ మూవీ ఫిల్మ్ తీసి ఏ జోనర్ కైనా నేను దర్శకరత్ననే అని ప్రూవ్ చేసుకున్నారు దాసరి. తనను నమ్ముకున్న వాళ్ల కోసం రౌడీ లాంటి హీరో ఎలా గూండాలను ఎదిరించి నిలిచాడు అనేది ఆకట్టుకుంటుంది. 1979లో వచ్చిన ఈ మూవీ బ్రహ్మాండమైన విజయం అందుకోవడం జరిగింది. నంబర్ 18 శివరంజని. నిజంగా ప్రేమ కథా చిత్రాల్లో అందున త్యాగం అనేది మేళవించి ప్రేక్షకులను కన్నీటి పర్వం చేయాలంటే దాసరి గారు ముందు వరుసలో ఉంటారా అని అనిపిస్తుంది ఈ మూవీ చూస్తే. గొప్ప నటీమణిగా శివరంజనిగా హీరోయిన్ జయసుధ గారి నటన ఇందులో హైలైట్. తన మనసుకు నచ్చిన అతని కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసే క్యారెక్టర్లో ఆమె నటన వర్ణించలేము అన్నట్లుగా ఆకట్టుకునేలా తయారు చేశారు దాసరి. ఖచ్చితంగా ఈ మూవీ దాసరి గారి సినిమాలో మైలురాయి లాంటిది అని చెప్పాలి. 19 మజ్ను. ప్రేమలో అర్థాలు ఉండాలే గాని అపార్థాలకు తావలేదు. అలా అపార్థాలతో విడిపోయిన ఓ జంట కదే ఈ మజ్ను. చివరకు తమలోని ప్రేమను నిరూపించేందుకు ప్రాణాలు సైతం వదులుకునే గొప్ప ప్రేమికులుగా నిలిచిపోయే క్యారెక్టర్లతో తయారు చేసుకున్న ఈ కథలో నాగార్జున, రజనీలు అద్భుతంగా నటించారు. హృదయాలను ద్రవింపజేసే ఇది తొలి రాత్రి అనే పాట రాసిన వారు దాసరి గారే. నంబర్ 20 బ్రహ్మపుత్రుడు. తన తండ్రి చేసిన గాయంతో షాక్ గురైన తల్లిని తీసుకుని వెంకటేష్ ని చేరిన ఓ పాప చుట్టూ కథని అద్భుతంగా మలిచారు దాసరి. వెంకటేష్, జయసుధ గారి నటన హైలైట్ గా నిలుస్తుంది. తమలాంటి దుస్థితి ఆ పాపకు రాకూడదనే హీరో చేసే పోరాటంతో సినిమా పక్కా మాస్ ఎలిమెంట్స్ అయిన దాసరి స్టైల్ ఎమోషన్ కలగలుపుకొని ఆడియన్స్ ని విశేషంగా అలరించి సూపర్ హిట్ చేసింది. నంబర్ 21 ఏడంతస్తుల మేడ. అక్కినేని నాగేశ్వరరావు గారు, సుజాత గారు నటించిన ఈ మూవీలో భార్య యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పే క్రమంలో ఓ మధ్యతరగతి వాణిగా, అలాగే రిచ్ మ్యాన్ గా సైతం భార్యను నెగ్లెక్ట్ చేసి తర్వాత ఆమె గొప్పతనం తెలుసుకునే క్యారెక్టర్లో ఏఎన్ఆర్ చే అద్భుతమైన నటన కనబరిచేలా చేశారు దాసరి. వేటూరి గారు రాసిన ఏడంతస్తుల మేడ అనే పాట హైలైట్. నంబర్ 22 బంట్రోత్ భార్య. చలం కృష్ణరాజు ప్రథమ పాత్రలో విజయ నిర్మల గారు హీరోయిన్ గా నటించిన ఈ మూవీ చక్కని మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన కథ. కలెక్టర్ ఆఫీస్ లో బంట్రోతుగా ఉండే హీరో చుట్టూ తిరిగే ఈ కథలో ధనం యొక్క గొప్పతనాన్ని, ధాన్యం యొక్క గొప్పతనాన్ని, మనుషుల వ్యత్యాసాలను బట్టి చక్కగా వివరించి సూపర్ హిట్ అందుకున్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. 23 రాముడు కాదు కృష్ణుడు. అక్కినేని నాగేశ్వరరావు గారు ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాముడిగా ధనవంతుడిగా ఉన్న హీరో తన బంధువులచే మోసగింపబడుతూ అనుకోని పరిస్థితుల్లో తనలాగే ఉన్న మరో వ్యక్తిని కలవడంతో కథ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది చక్కని ఎంటర్టైన్మెంట్ తో తీసుకుని వెళ్లారు దర్శకులు దాసరి నారాయణరావు గారు. నంబర్ 24 పాలు నీళ్లు. మోహన్ బాబు గారిచే దాసనారాయణరావు గారు చేసిన ఈ ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చింది. జయప్రద హీరోయిన్ కాగా ఆస్తులు వదులుకొని తన మనసెరిగిన వ్యక్తి కోసం వచ్చేసిన ఆమె మళ్లీ నటీమణిగా పేరు రావడంతో మళ్లీ వాటి కోసం భర్త మాటను జమదాటి ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేసింది అన్నది, భార్యాభర్తల బంధం అంటే పాలు నీళ్ళలా ఉండాలన్నది చక్కటి క్లైమాక్స్ తో ముగించారు దాసరి.
25 స్వయంవరం. శోభన్ బాబు గారు, జయప్రద గారు నటించిన చక్కటి ఈ లవ్ స్టోరీలో దర్శకునిగా కాకుండా నటునిగా కూడా దర్శకరత్న దాసరి గారు విశ్వరూపం చూపించారు. ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్ళవడంతో తనలోని ఉన్న విరహ వేదనకు పైకి చెప్పలేక హీరోగా శోభన్ బాబు గారు ఆమెను పెళ్లాడి ఆమె మనసరిగి తిరిగి తన ప్రియుడితో ఆమెను కలిపే పాత్రలో జయప్రద భర్తగా దాసరి అద్భుతంగా నటించారు. ఇలా దర్శకరత్న దాసనారాయణరావు గారి సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువ అనిపించేలా ఆయన టాలెంట్ దాగి ఉంది. మరి ఈ టాప్ 25లో మీకు నచ్చినవి ఏమిటో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు, 100 Days మూవీస్. బాబు, జ్యోతి, అమరదీపం, అడవి రాముడు, 16 ఏళ్ల వయసు, కేడి నెంబర్ 1, డ్రైవర్ రాముడు, వేటగాడు, భలే కృష్ణుడు, సత్యభామ, రకిలే జ్వాల, గజదొంగ, ఊరికి మునగాడు, కొండవీటి సింహం, త్రిశూలం, జస్టిస్ చౌదరి, దేవత, అడవి సింహాలు, శక్తి, బొబ్బిలి బ్రహ్మన్న, ఇద్దరు దొంగలు, అడవి దొంగ, అగ్నిపర్వతం, వజ్రాయుధం, అపూర్వ సహోదరులు, కలియుగ పాండవులు, రావణ బ్రహ్మ, కొండవీటి రాజా, జానకి రాముడు, మంచి దొంగ, ఆఖరి పోరాటం, రుద్రనేత్ర, ఒంటరి పోరాటం, అల్లుడు గారు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, కూలీ నెంబర్ 1, రౌడీ అల్లుడు, సుందరాకాండ, అల్లరి మొగుడు, గరణా మొగుడు, అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్, ముగ్గురు మొలగాళ్ళు, గరణ బుల్లుడు, బొంబాయి ప్రియుడు, పెళ్లి సందడి, అన్నమయ్య, ఇద్దరు మిత్రులు, రాజకుమారుడు, శ్రీ మంజునాథ, గంగోత్రి, శ్రీరామదాసు, పాండురంగడు. Please like and share. Thank you.